ఇక నల్గొండ సభతో తెలుసుకోవాలని చూస్తున్నారా కేసీఆర్ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొదటిసారిగా ఆయన ఓటమి తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన మొదటిసారిగా తెలంగాణ భవన్ కు ఈ రోజు వచ్చి సమావేశాన్ని నిర్వహించారు. కీలకమైనటువంటి నేతలతో 3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కీలకమైనటువంటి భేటీని నిర్వహించి ఈ రోజు ఆయన ప్రసంగించి అనేక మార్గనిర్దేశకాలు చేశారు. లోక్సభ ఎన్నికల ముందు నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పరంగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమి చెందినటువంటి నేపథ్యం. ఇక్కడ బీఆర్ఎస్ కు బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ కేవలము ఎన్నికల్లో నిల్చున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఓటమి చెందామనే అభిప్రాయంలో ఉన్నటువంటి కేసీఆర్ నల్గొండ నుండి తమ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడపాలని చూస్తా ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ చలో నల్గొండ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధమవుతుంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీసుకున్నటువంటి వైఖరికి నిరసిస్తూ బహిరంగ సభను ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభను మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులను భంగం వాటిల్లకుండా చూసుకుంటామన్న అంటున్నారు కేసీఆర్. ఇక తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణకు సాగునీటి హక్కులను కాపాడేందుకు ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా బహిరంగ సభపై ఎక్స్ వేదికగా చెప్తా ఉంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీసుకున్నటువంటి వైఖరికి నిరసిస్తూ ఈ సమావేశంలో నిర్వహించేందుకు నల్గొండలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభతో ఉద్యమాన్ని ముందుకు నడపాలని సన్నద్ధమవుతుంది. కృష్ణానది జలాల తెలంగాణలో హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత గాడికైనా పోరాడతామని నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ హక్కులను కాపాడుకున్నటువంటి స్ఫూర్తితోటే నేను మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదని తెలంగాణ ఉద్యమకారులది అని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విధంగా ప్రకటించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులు కాపాడుకోవడానికి ఈ సభను వేదికగా వాడుకోవాలనేది బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తా ఉంది. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు కాపాడు కోసం ఎంత కాడికైనా పోరాడతామని కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. నాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులు కాపాడుకున్నటువంటి స్ఫూర్తితోటే ఉద్యమాన్ని ముందుకు నడుపుతూ నల్గొండనే వేదికగా తీసుకొని ఒక రాజకీయ ఉద్యమానికి నడుము కడుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లో దక్షిణ తెలంగాణ రైతాంగానికి నీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం కృష్ణా నది మీద ప్రాజెక్టును అప్పచెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందిస్తా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ వ్యతిరేక నిర్ణయాలకు తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది, ప్రకటిస్తా ఉంది. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరంగా ధోరణిని ఎండగడతామని కూడా బీఆర్ఎస్ నేత చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో నల్గొండ సభనే ఈ కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన వివరించడానికి ఆయన ముందడుగు వేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా నదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తేటువంటి నష్టాన్ని, పర్యవసనాలపై కూడా చర్చ కూడా జరిపారు. కృష్ణా
ప్రాజెక్టులు నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక వైఖరిపై చేపట్టాల్సినటువంటి తదుపరి కార్యాచరణపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి అధినేత దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాగునీరు తాగునీరు హక్కుల కోసం పోరాటమే కాకుండా మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదాన్ని స్వయం పాలన ప్రారంభమైనటువంటి అనతి కాలంలోనే నిజం చేసి చూపించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని కూడా చెప్తా ఉన్నారు. ఇక కేఆర్ఎంబి పేరుతో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్నటువంటి హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తప్పుపడుతూ కేంద్రం ఒత్తిళ్లకు తగ్గకుండా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేని పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడతామంటే చెప్తున్నటువంటి నేపథ్యం. తద్వారా హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువు కొరల్లోకి చిక్కుకునే ప్రమాదం కూడా పొంచున్నదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. క్యాడర్ని దీనికి సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన నల్గొండ వేదికగా ఈ ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకరమైనటువంటి మూర్ఖపు వైఖరిని తిప్పుకొట్టే కృష్ణా జలాలపై ప్రాజెక్టుపై తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను హక్కులను సూటిగా 100% కాపాడుకోవడానికి ఎంతకైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ ఈ రోజు ఆయన అధ్యక్షతన జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన తీర్మానించడం కూడా జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దాదాపు కీలకమైనటువంటి మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీటీసీ చైర్మన్లు, కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు తదితరులు అందరూ కూడా భారీగా పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో కేసీఆర్ నిర్దేశం చేయడం జరిగింది. నల్గొండ వేదికగా కృష్ణానది ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతము నల్గొండ జిల్లా పరిధిలోనే ఉండడం, ఆయన ఉద్యమ కాలం నాటి నుండి నాడు కూడా ఈ సాగర్ జలాలపైనే ఆయన పాదయాత్రను కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో అదే సెంటిమెంట్ తో ఆయన ఫిబ్రవరి 13న ఇక భారీ బహిరంగ సభతో ప్రజలకు దిశానిర్దేశం చేసి కృష్ణా జలాలను కేబీఆర్ అప్పగించడంపై ఆయన తీవ్రంగా మండిపడుతూ ప్రజలని కార్యకర్తలని సమర్థం చేయడానికి ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఇక రాజకీయ శంకరావానికి పూనుకుంటా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఆశిస్తూ 18లో 13న జరిగినటువంటి బహిరంగ సభను సైతం ఆయన ముందుకు తీసుకెళ్తూ ప్రజలను ఇటు కార్యకర్తలను సమైక్యతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనైక్యత, నిర్లక్ష్య వైఖరిని, మూర్ఖపు ఆలోచనలను ప్రజలకు చెప్పి ఎండగట్టాలని వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ విధంగా ముందుకు సాగుతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ రోజు తెలంగాణ భవన్లో వచ్చినటువంటి హాజరైనటువంటి ఆయన ఇక 13 నుంచి ఆయన పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలను సమర్థం చేస్తూ ఉద్యమ బాటలో ముందుకు వెళ్తూ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రావాల్సినటువంటి నీటి హక్కులపై తుది వరకు పోరాటం చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది.